అసలు సైకియాట్రిస్ట్ అంటే ఎవరు? సైకియాట్రిస్ట్ డీల్ చేసే ఆర్ చూసే ప్రాబ్లమ్స్ ఏంటి? సో, నేను డాక్టర్ రవిచంద్ర, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్. సో, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళమనంగానే నాకేం సమస్య ఉంది? నేనెందుకు సైకియాట్రిస్ట్‌ని కలవాలి? సిగ్గో, లేకుంటే బిడియమో, లేకపోతే అయ్యో! సైకియాట్రిస్ట్ దగ్గరికి పోతే ఏం చేస్తారో అనే ఒక ఆలోచన స్టార్ట్ అవుతది. సో, సైకియాట్రిస్ట్ అసలు ఏమేం ప్రాబ్లమ్స్ చూస్తాడు? లేకుంటే ఏ ప్రాబ్లమ్స్‌ని డీల్ చేస్తాడనేది ఇప్పుడు చూద్దాం. అతిగా ఆలోచించడం, బాధ, రంది, లేకపోతే టెన్షన్ పడడం ఊరికే, లేకుంటే రోజంతా ఏదో తెలియని ఆందోళనతో ఉండడము, లేదా యాంగ్షియస్ ఫీల్ అవ్వడము, లేకపోతే భయపడడము, లేకుంటే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు రావడము, మత్తు పదార్థాలకి బానిసయ్యి దాన్ని ఎట్లా బంద్ చేయాలో అర్థం కాకపోవడము, కడిగిందే కడగడము, తుడిచిందే తుడవడము, దాన్నే మనం ఓసీడీ అంటాం, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఇలాంటి సమస్యలన్నిటికీ సైకియాట్రిస్ట్ దగ్గర రావచ్చు. ఇవే కాకుండా చిన్న పిల్లలలో ఒక దగ్గర నిలకడగా ఉండకపోవడము, లేకుంటే చెప్తుంటే మన పట్ల శ్రద్ధగా వినకపోవడము, దాన్నే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటారు. లేకపోతే షార్ట్ ఫామ్‌లో ఏడీహెచ్‌డీ అంటారు. లేకపోతే మాటలు రాకపోవడము, ఇవన్నీ సమస్యలు సైకియాట్రిస్ట్ డీల్ చేసే సమస్యలండి. సైకియాట్రిస్ట్ దగ్గరికి పోతే మందులే రాస్తారు. సో, ప్రతిసారి ప్రతి ప్రాబ్లమ్‌కి మందులే సొల్యూషన్ కాదండి. సో, దేర్ ఆర్ సో మెనీ అదర్ ఫార్మ్స్. ట్రీట్మెంట్ రకరకాలుగా చేయొచ్చు. కొన్నిసార్లు జస్ట్ షేర్ చేసుకోవడము అండ్ సైకియాట్రిస్ట్ మాట్లాడడము, లేదా కౌన్సెలింగ్ ఇవ్వడము, లేకుంటే థెరపీ అంటారు దాన్ని. సో, అలా ఇవ్వడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేటివి సాల్వ్ అయితాయి. సో, ప్రతిసారి సైకియాట్రిస్ట్ మందులే రాస్తారు. సో, సైకియాట్రిస్ట్ దగ్గరికి పోతే జీవితాంతం మందులు వాడాలి అనే అపోహ నడుస్తుంది. సో, అలాంటిదంతా కరెక్ట్ కాదండి. సో, ఈ పైన చెప్పిన ఏ సమస్యల గురించైనా సైకియాట్రిస్ట్ దగ్గర సంప్రదించొచ్చు. థ్యాంక్ యూ.